హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘురామ్ మోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు రాజా సాబ్ బుకింగ్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దాము. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయిందనమాట. మార్నింగ్ షోస్ పడిపోయి ఉంటాయి. అండ్ ఈ రోజు బుకింగ్స్ మ్యాట్నీ కానీ ఫస్ట్ షో, సెకండ్ షో అసలు ఆ బుకింగ్స్ ఎలా ఉన్నాయో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే మనము బుక్ మై షోలో చూద్దాము. బుక్ మై షో తర్వాత పేటిఎం ఇంకా డిస్ట్రిక్ట్స్ యాప్లో కూడా అసలు ఏందనేది మనం చూద్దాం ఇప్పుడు. సో రాజా సాబ్ బుకింగ్ సో రాజా సాబ్ బుక్ మై షోలో రేటింగ్ 10కి 8.2 అయితే ఇచ్చారనమాట. సో ఓటింగ్ వచ్చేసి 13K ఓట్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు థియేటర్స్ వైజ్ అసలు ఏంటి అనేది మనం చూద్దాం తెలుగులో. సో హైటెక్ సిటీ మాదాపూర్ BR 70mm థియేటర్లో అయితే ఆల్మోస్ట్ ఫుల్. సెకండ్ షో ఫుల్ అయిపోయినాయి. మ్యాట్ని ఇప్పుడు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఫుల్, థియేటర్ హౌస్ ఫుల్ ఉంది ఇది కూడా. అండ్ ఈవినింగ్ 6 o'clock దానికి కూడా టికెట్స్ ఇది కూడా చూస్తే ఇక్కడ ఒక టికెట్ ఉంది, ఇక్కడ ఒక 4 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ షో అయితే హౌస్ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ సాయి రంగా 70mm 4K డాల్బీ మియాపూర్ ఆల్మోస్ట్ ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ఫుల్. అసలు గ్రీన్ ఏమీ చూపించట్లేదు, మొత్తం ఎల్లో ఉన్నాయి. ఎల్లో అంటే ఏం లేదు, ఎల్లో అంటే మ్యాక్సిమం ఒక 10 టికెట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండవు నాకు తెలిసి. సో ప్రసాద్ ఐమాక్స్ ఈరోజు మధ్యాహ్నం 3:25 షోకి టికెట్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇవి కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతున్నాయి. హాఫ్ థియేటర్ ఫుల్ అయిపోయింది. అండ్ నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో ఇది కూడా ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే ప్రసాద్ ఐమాక్స్లో సినిమా ఎక్స్పీరియన్స్ వేరు అసలు. సో నెక్స్ట్ ఏషియన్ లక్ష్మీకళ. బేసిక్గా ఏంటంటే మీ అందరికి ఒకటి చెప్తాను, ఏషియన్ లక్ష్మీకళలో మీకు థియేటర్ ఫుల్ అని చూపించినా సరే ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 8 and 4, 12 and 3 ఒక 15 టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మీరు థియేటర్ దగ్గరికి వెళ్తే మీకు టికెట్స్ అయితే ఇస్తారు అక్కడ. అంటే వాళ్ళు ముందే టికెట్స్ అన్ని బుక్ చేసి పెడతారు. అండ్ ఈ కార్నర్లో కూడా ఆల్మోస్ట్ ఒక 4, 4, 4, 1 ఒక 13 టికెట్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఒక 20-25 టికెట్స్ అయితే ఏషియన్ లక్ష్మీకళలో ఉన్నాయి. సో త్రిబుల్ ఏ మాల్, అల్లు అర్జున్ ఏషియన్ మాల్లో అయితే అమీర్పేట అనమాట. సో మొత్తం ఆల్మోస్ట్ ఎల్లో చూపిస్తున్నాయి. ఒక్కొక్క షోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఎన్ని షోలు ఈరోజు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 షోస్ ఉన్నాయి. 14 షోలు ఉన్నాయి త్రిబుల్ ఏ మాల్లో, మామూలు విషయం కాదు. అండ్ నెక్సస్ మాల్లో కూడా సేమ్ అట్లా ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఎల్లో కలర్ ఇచ్చేసాడంటే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అవ్వడానికి చాలా రెడీగా ఉన్నాయి అనమాట. సో మీరు ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే కనుక బుక్ చేసుకోండి. బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు దగ్గరగా ఉన్న థియేటర్స్లో కూడా ఆల్మోస్ట్ ఎల్లోనే ఉన్నాయి. సో ఫుల్ అయిపోయిన హౌస్ఫుల్ థియేటర్స్ అయితే దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి. భ్రమరాంబ 70mm మొత్తం హౌస్ఫుల్ ఈరోజు, నాన్ క్యాన్సిలబుల్. చూడండి మీరు 2:45, 6:30, 10 PM. మ్యాట్నీ ఫస్ట్ షో, సెకండ్ షో మొత్తం హౌస్ఫుల్. అసలు ఒక్క టికెట్ కూడా లేదు, ఓపెన్ కూడా అవ్వట్లేదు, ఆల్మోస్ట్ మొత్తం సోల్డ్ అవుట్. అండ్ ఇన్ఆర్బిట్ మాల్లో వచ్చేసి 3:30 హౌస్ఫుల్, 7:15 హౌస్ఫుల్. సో మిగతా షోస్లో చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 20 టికెట్స్ కన్నా ఎక్కువైతే ఉండే, ఏదో చిన్న స్క్రీన్ అనుకుంటా. సో ప్రైజెస్ కూడా ఇన్ఆర్బిట్ మాల్లో చూసినట్టయితే 450 రూపీస్ ఉన్నాయి. అండ్ నెక్సస్ మాల్లో 500 ఉంది, 450 ప్రైమ్ ఉంది. అండ్ క్లాసిక్ కింద నెల టికెట్ అనుకో 450. సో థియేటర్లో సినిమా టికెట్స్ ఓకే, డే 1 కాబట్టి 500 వరకు వర్తబుల్ అని అనిపిస్తుంది. కానీ నిన్న నైట్ ప్రీమియర్ షోకి అయితే 800 వరకు ఉంది. సో సినీపోలిస్ నార్త్ సిటీ సుచిత్రాలో అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక 50 టికెట్స్ పైనే ఉన్నాయి. ఇక్కడ 50-60 టికెట్స్ వరకు ఉన్నాయి. 320 షో ఇది. నెక్స్ట్ వచ్చేసి జేఎస్ఎం మాల్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఫుల్. అండ్ ఏఎంఆర్ ఈసీఎల్ సికింద్రాబాద్లో టికెట్స్ ఉన్నాయి, అది కూడా సెకండ్ షోకి 11:35, 11:55, 11:55కి 3 షోలకి అయితే టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 60% అయితే ఫుల్ అయిపోయింది థియేటర్. అండ్ మనం టికెట్ ప్రైస్ కూడా 500, 450, 450 ఉన్నాయి. భ్రమరాంబ హౌస్ఫుల్, ఇన్ఆర్బిట్ మాల్ ఆల్మోస్ట్ ఫుల్, మల్లికార్జున 70mm ఫుల్, నిజాంపేట్ జీపీఆర్ మల్టీప్లెక్స్ మన జేఎన్టీయు మెట్రో పక్కనే ఉంటుంది ఇది, ఆల్మోస్ట్ ఫుల్. ఇవి నెల టికెట్లు ఉన్నాయి, 450 గోల్డ్, ప్లాటినం 500. నెక్స్ట్ గెలేరియా పంజాగుట్ట, బేసిక్గానే టికెట్లు ఉండవు, మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది. 320కి ఇది. టికెట్ ప్రైస్ వచ్చేసి 509 అండ్ 450.
ఉన్నాయి, ఖాళీలు అయితే ఉన్నాయి. సో బుక్ చేసుకోవచ్చు. మంత్రామాల్ అత్తాపూర్ థియేటర్ అయితే బాగుంటది అనుకుంటా ఇది. నేను ఒక్కసారి ఏమో వెళ్ళినట్టు గుర్తు. ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి టికెట్స్ 310 నుంచి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మ్యాట్నీ చాలా వరకు లేవు, బట్ ఇక్కడే మనకి మ్యాట్నీకి ఇంకా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అత్తాపూర్లో ఉన్న మంత్రామాల్లో టికెట్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. మ్యాట్నీకి ఉన్నాయి. 310 నుంచి స్టార్ట్ అవుతుంది, 350 లోపు. అండ్ ఫస్ట్ షో టికెట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది, సెకండ్ షో టికెట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ అట్రియం గచ్చిబౌలి హైదరాబాద్, అది కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ మొత్తం ఎల్లో ఇచ్చేసాడంటే ఆల్మోస్ట్ ఫుల్ ఒక 20-30 టికెట్స్ కన్నా ఎక్కువ ఉండవు. సత్వ నెక్లెస్ మాల్ కవైగూడ 330కి 340కి సెకండ్ షో 11:10కి టికెట్స్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 509 అండ్ 450. యాజ్ యూజువల్ గా మొత్తం ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం 500 ఇంకా 450 ఉన్నాయి. తక్కువగా అయితే ఎక్కడ లేవు. సింగిల్ స్క్రీన్స్ ఆల్రెడీ హౌస్ఫుల్ అనమాట. ఇగో సంధ్య 70mm హౌస్ఫుల్. 230 షోకి ఎల్లో ఇచ్చాడేంది మనోడు. ఎక్కడున్నాయి ఖాళీలు? ఎక్కడున్నాయి అసలు? ఒక్కటి కూడా లేదు. సంధ్య 70mmలో ఒక్క టికెట్ కూడా లేదు. మరి మనోడు ఎందుకనో ఇచ్చాడు ఎల్లో. ఒక 10 minutes లో అది కూడా సోల్డ్ అవుట్ పడిపోతుంది. గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ 6 PM దానికి స్క్రీన్ ముందు ఒక 7 టికెట్స్ ఉన్నాయి. ఓన్లీ 7 టికెట్స్. ఎంత టికెట్ ప్రైస్ ఎంత ఇక్కడ? 250 రూపీస్, 150 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. రాజాసాబ్ మూవీ డే 1 150 రూపీస్. మీరు చూడాలనుకుంటే ఆన్ ది స్పాట్లో ఇప్పుడే బుక్ చేసుకోండి. నాకు తెలిసి ఈ వీడియో మా వాళ్ళు అప్లోడ్ చేశారు, అవి కూడా అయిపోతాయి. సో నేనేం చేయలేను దానికి. నెక్స్ట్ ఏషియన్ M-Cube మాల్ అత్తాపూర్, ఇక్కడ మ్యాట్నీ టికెట్స్ ఉన్నాయి. 310, 325, 340 అండ్ సెకండ్ షో 11 PM అయితే టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 510, 450. మాక్సిమం ఏంటంటే ఈ గోకుల్ థియేటర్ ఒకటి, శ్రీరాములు ఒకటి, ఇలాంటి కొన్ని సింగిల్ థియేటర్స్ అన్నమాట. కొంతమంది సెలబ్రిటీస్ కూడా అక్కడికే వచ్చి సినిమాలు చూస్తారు. మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే మన విజయ్ దళపతి ఉన్నాడు, తమిళ్ హీరో, శ్రీరాములు థియేటర్కి వచ్చి సినిమాలు చూస్తాడంట. అండ్ మన సెలబ్రిటీస్ అయితే సంధ్య MM కానీ లేకపోతే ఇంకా ఈ సుదర్శన్ కానీ ఇలాంటి థియేటర్స్కి అయితే చూస్తారు. అండ్ ఆర్సీపురం రామచంద్రాపురం ఏషియన్ మాల్లో మ్యాట్నీకి టికెట్స్ చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50% ఉంది. టికెట్ ప్రైస్ కూడా యాజ్ యూజువల్ 510 అండ్ 450. సెకండ్ షోకి ఇంకా మ్యాట్నీకి టికెట్స్ ఉన్నాయి. ఫస్ట్ షో బుక్ అయిపోయింది. ఇర్రు మంజిల్ హైదరాబాద్ PVR మాల్ మ్యాట్నీకి టికెట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫుల్. సంధ్య 35mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుల్ అయిపోయింది. మ్యాట్నీకి సెకండ్ షోకి ఏదో కొంచెం లైట్గా చూపిస్తుంది, బట్ నాకు తెలిసి అవి కూడా అయిపోతాయి. సో ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ ఉప్పల్, ఇక్కడ ఉన్నాయి భయ్యా టికెట్స్. ఉప్పల్ దగ్గరలో ఉన్న పండగ చేసుకోవచ్చు. చాలా టికెట్స్ ఉన్నాయి. 310, 330, 330కి 2 షోలు, 345కి ఒక షో ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ షో 1040, 1045, 1055 వరకు. సో ఆల్మోస్ట్ అంటే మధ్యలో ఒక 7 షోస్ మాత్రమే ఎల్లో ఇచ్చాడు, మిగతా మొత్తం గ్రీన్ ఉన్నాయి. సో ఉప్పల్లో ఉన్న ఏషియన్ సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్లో టికెట్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా యాజ్ యూజువల్ 510 అండ్ 450. నెక్స్ట్ ఐనాక్స్ ప్రిజ్మాల్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఫుల్, మొత్తం ఎల్లో ఉన్నాయి. సాయిరామ్ 70mm అయిపోయింది, ఎల్లో ఒక 10 minutesలో ఫిల్ అయిపోతాయి. ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్ కొంపల్లిలో ఉన్నాయి భయ్యా. మ్యాట్నీ ఇంకా సెకండ్ షోకి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 6 షోలు ఖాళీ ఉన్నాయి అనమాట. మ్యాట్నీ ఒక 4 షోలు అండ్ సెకండ్ షోలో ఒక 2టికి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ షో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ముష్రంబాగ్ ఆల్మోస్ట్ ఫుల్. సినీ టౌన్ ఇందిరా నాగేంద్ర థియేటర్ అంటే కర్మన్ఘట్ దిల్సుఖ్ నగర్ దగ్గర. ఇది ఎల్బీ నగర్ అండ్ దిల్సుఖ్ నగర్కి దగ్గరలో ఉంటుంది. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఏషియన్ ముక్తా A2 ఖైరతాబాద్ థియేటర్ అయితే సూపర్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఫుల్, మనం ఏం చేయలేము ఇంకా. నెక్స్ట్ పంజాగుట్ట PVR సెంట్రల్ మాల్ ఆల్మోస్ట్ ఫుల్. మ్యాట్నీకి అయితే ఒక 4 షోలకి టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. గ్రీన్ కలర్ చూపిస్తుంది. నాకు తెలిసి ఇక్కడ టికెట్ రేట్స్ ఎక్కువ ఉండొచ్చు. లేదు 450 రీజనబుల్గానే ఇచ్చాడు. నెక్స్ట్ జేపీ సినిమాస్ చందానగర్ మ్యాట్నీకి ఉన్నాయి అవైలబుల్. BVK మల్టీప్లెక్స్ విజయలక్ష్మి LB నగర్ మ్యాట్నీకి ఒక 3 షోలకి టికెట్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ షో 10:45 కూడా ఉంది.
ఆనంద్ మాల్ మూవీస్ నార్సింగ్ మ్యాట్ని 2:15 షోకి టికెట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మిగతా అన్ని ఫుల్. ఇంద్ర వెంకటరమణ పద్మావతి కాచిగూడ ఫుల్ అయిపోయినాయి. ఏషియన్ షా షెహాన్ షా చింతల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. పరమేశ్వరి మాల్ మహేశ్వరి పరమేశ్వరి మాల్ కాచిగూడ మ్యాట్నీకి అండ్ ఫస్ట్ షో ఒక్క షో 7:5 షోకి, నెక్స్ట్ సెకండ్ షో ఇక్కడైతే ఉన్నాయి. ఒక పని చేయండి భయ్య, నాకు తెలిసి ఇక్కడ ఈ లింగంపల్లి హైటెక్ సిటీ లేదంటే ఈ బాలనగర్ భరత్ నగర్ ఇటు సైడ్ ఉండేవాళ్ళు ఎంఎంటీఎస్ ఒక 5 రూపాయలు టికెట్ ఇస్తే వెళ్ళిపోవచ్చు. కాచిగూడ సైడ్ టికెట్లు చాలా ఉన్నాయి, ట్రై చేయండి. అనవసరంగా క్యూలో పడి కొట్టుకోకుండా ఉన్నాయి టికెట్స్. నెక్స్ట్ ప్లాటినం మూవీ టైమ్ సినిమా గచ్చిబౌలి ఫుల్. గచ్చిబౌలి హైటెక్ సిటీ సైడ్ టికెట్లు దొరకవు. మొత్తం మన వాళ్ళందరూ నైట్ డ్యూటీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో ఆర్కే సినీప్లెక్స్ హైదరాబాద్, ఇది బంజారా హిల్స్లో ఉంది. ఎవరిదో తెలుసా? మన రాఘవేంద్ర సార్ది, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి అనమాట. ఆర్కే సినీప్లెక్స్ 3:20 షోకి మాత్రమే ఖాళీలు ఉన్నాయి. థియేటర్స్ అయితే ఆ స్క్రీన్స్ కానీ ఆ సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చూడండి. మిరాజ్ సినిమాస్ బాలనగర్ 3:30 షోకి 3:50 షోకి ఖాళీ ఉన్నాయి. సెకండ్ షో 11:30కి కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. రేట్స్ కూడా ఆల్మోస్ట్ 510 అండ్ 450 యాజ్ యూజువల్. రాజ్యలక్ష్మి ఏషియన్ ఉప్పల్లో హౌస్ఫుల్ అయిపోయింది. మల్కాజ్గిరి హైదరాబాద్ సిసిపిఎల్ మాల్లో టికెట్స్ ఉన్నాయి భయ్య. మ్యాట్ని ఇంకా సెకండ్ షోకి టికెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ యొక్క 5 and 3 8 షోలకి టికెట్స్ అయితే ఉన్నాయి. సుధా సినిమాస్ హైదరాబాద్ సినీపోలిస్ మ్యాట్ని నుంచి సెకండ్ షో వరకు చాలా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో మాల్ హైదరాబాద్, ఇక్కడైతే మ్యాట్నీకి ఒక 2 ఉన్నాయి అనమాట. నెక్స్ట్ నాచారంలో కూడా టికెట్స్ ఉన్నాయి. ఫస్ట్ షోకి మ్యాట్నీకి సెకండ్ షోకి కూడా టికెట్స్ ఉన్నాయి. శాలిని శివాని కొత్తపేటలో కూడా ఆల్మోస్ట్ మ్యాట్నీకి ఇంకా సెకండ్ షోకి టికెట్స్ ఉన్నాయి. తివోలి సినిమా సికింద్రాబాద్లో చాలా టికెట్స్ ఉన్నాయి భయ్య. మ్యాట్ని ఫస్ట్ షో ఇంకా సెకండ్ షో ఓవరాల్గా 9 షోలకి సికింద్రాబాద్లో టికెట్స్ ఉన్నాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 450 ఉంది. ఇవి చిన్న స్క్రీన్లు అనుకుంటా, నేను ఎప్పుడు వెళ్ళలేదు మరి నాకు తెలీదు. 450 పెట్టాడు, 510 కూడా లేదు ఇక్కడ. మిరాజ్ సినిమాస్ గీతా చందానగర్లో కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్. మ్యాట్నీకి టికెట్స్ ఉన్నాయి. రామకృష్ణ అబిట్స్లో 6:30 ఫస్ట్ షోకి టికెట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్కైమాల్ ఎర్రగడ్డ, మన ఎర్రగడ్డ సండే షాపింగ్ రోడ్ ఉంది కదా, ఎర్రగడ్డ మెట్రో నుంచి లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది అనమాట స్కైమాల్. సో అక్కడ కూడా ఉన్నాయి అనమాట. మ్యాట్నీకి ఉన్నాయి. ఫస్ట్ షో సెకండ్ షో ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర మల్కాజ్గిరిలో 11 o'clock షోకి ఉన్నాయి. నాచారం హౌస్ఫుల్, అలంకార్ థియేటర్ హౌస్ఫుల్, భుజంగా 70mm హౌస్ఫుల్, రామకృష్ణ 70mm. అబిట్స్లో మాత్రం మ్యాట్నీ ఒక షో ఫస్ట్ షో 6 o'clockకి ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ కొత్తగా రెనోవేట్ చేశారు, ఇది ప్రశాంత్ సినిమాస్ అని చెప్పి. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోయింది. ఎంపీఎం మాల్ బంజారా హిల్స్ 2 o'clock షోకి టికెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 2 అవుతుంది. ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు అవి కూడా హౌస్ఫుల్ అయిపోతాయి. ఏషియన్ ముకుంద్ సినిమాస్ మేడ్చల్ హౌస్ఫుల్. నెక్స్ట్ తల్లూరి థియేటర్స్ కుషాయిగూడ హౌస్ఫుల్ ఆల్మోస్ట్. శ్రీకృష్ణ 70mm ఉప్పల్ హౌస్ఫుల్. శ్రీరమణ గోల్డ్ అంబర్పేట్ హౌస్ఫుల్. ముషీరాబాద్లో ఫస్ట్ షో 6:30, ఇంకా సెకండ్ షో 10 o'clockకి టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. శ్రీరమణ 70mm హౌస్ఫుల్. శ్రీ ప్రేమ 70mm తుక్కుగూడ హౌస్ఫుల్. ఆరాధన థియేటర్లో మాత్రం ఫస్ట్ షో సెకండ్ షో ఇంకా మ్యాట్ని కూడా టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ రేట్స్ వచ్చేసి 300 భయ్య, 300, 250, 150. మొత్తం థియేటర్ అంతా ఖాళీ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20% ఫుల్ అయింది, మొత్తం ఖాళీ ఉంది. సో ఇక్కడ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ వీడియో రిలీజ్ అయ్యే లోపు అది అయిపోతాయి నాకు తెలిసి. నెక్స్ట్ మెట్రో సినిమా బహదూర్పురాలో ఖాళీ ఉంది. నెక్స్ట్ సంతోష్ థియేటర్ ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ షో ఇంకా మ్యాట్నీలో కూడా ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ వెంకట సాయి థియేటర్ కీసరా 6 o'clockకి అంటే ఫస్ట్ షో ఇంకా సెకండ్ షో ఖాళీ ఉన్నాయి. సాయి కృష్ణ థియేటర్ అలియాబాద్ మొత్తం మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో అన్ని ఖాళీలు ఉన్నాయి అనమాట, నాన్ క్యాన్సిలబుల్. బట్ ఇదిగో సారీ యూ కెనాట్ బుక్ టికెట్స్ యువర్ అదేలే ఇప్పుడు షో టైం అయిపోయింది, ఇప్పుడు బుక్ చేసుకోవడానికి లేదన్నాడు. 6 o'clock అయితే ఇచ్చాడు. 200 టికెట్ రేట్ 200. ఓకే, సో ఈరోజు ఫస్ట్ డే హైదరాబాద్లో బుకింగ్స్ అయితే ఇలా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 40 to 50% హౌస్ఫుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక 50% వచ్చేసి ఎల్లో ఇచ్చాడు అనమాట. ఎల్లో అంటే ఆల్మోస్ట్ ఇంకొక 20-30 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 10% మాత్రమే ఆ కాచిగూడ సైడ్, ఇంకా తుక్కుగూడ, బొక్కగూడ, ఆ గూడల్లో ఎక్కడో మరి మొత్తానికి ఖాళీ ఉన్నాయి అనమాట. సో మీరు ఏదన్నా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళాలనుకుంటే చక్కగా గర్ల్ ఫ్రెండ్స్ బైక్ మీద రైడ్ చేసుకుంటూ నైట్ టైం సెకండ్ షోకి చాలా టికెట్స్ ఖాళీ ఉన్నాయి, వెళ్ళిపోండి. అండ్ కాచిగూడ చుట్టుపక్కల ఉన్న థియేటర్స్లో కూడా చాలా టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈరోజు తక్కువ
ఈ బుకింగ్స్ చూస్తుంటే కనుక ఓన్లీ హైదరాబాద్ లోని ఇన్ని బుకింగ్స్ ఉన్నాయి అండ్ సింగిల్ స్క్రీన్స్ ఉంటాయి అనమాట. మన వైజాగ్, విజయవాడ, గుంటూరు, చిత్తూరు. సో నెక్స్ట్ లెవెల్లో సినిమా అయితే ఉండబోతుంది. ఆల్మోస్ట్ మేము నిన్న ప్రీమియర్ చూసాం కాబట్టి మీరు తప్పకుండా రాజాసాబ్ సినిమా చూడండి. డే 1 కలెక్షన్ నా ఎస్టిమేషన్ వచ్చేసి తక్కువలో తక్కువ ఒక 30 to 50 CR కొడుతుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థియేటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ హౌస్ఫుల్ అయినాయో, ఎక్కడెక్కడ నెక్స్ట్ మీకు టికెట్స్ కావాలో డీటెయిల్ గా వీడియోలో పెట్టాను. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈస్ రఘురామ్ ఓలేటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్.